వంశ మూల పురుషుడు దేవల మహర్షి. దేవల మహర్షిని నారద మహర్షి అప్పుడు దేవతలకు వస్త్రాలు లేక ఆకులు అలమటలతోటి కట్టుకుని తిరుగుతూ ఉంటే ఇది ఇట్లా ఉంటే బాగోదు అనే ఉద్దేశంతో నారద మహర్షి పరమేశ్వరుడిని వేడుకొనగా పరమేశ్వరుడు ఈ వస్త్ర నిర్మాణం చేయడానికి ఒక మూల పురుషుడు ఉద్భవింపజేసి దేవల మహర్షిని సృష్టించి ఆ దేవల మహర్షి చేత ఈ వస్త్రాలు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆయనకి బాధ్యత చెప్పాడు. అప్పుడు ఆ దేవల మహర్షి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి బయలుదేరాడు. ఆ వస్త్ర నిర్మాణం చేయడానికి విష్ణుమూర్తి నాభి యందు ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ నాభి కమలానికి ఉన్న ఆ తామర కాడ నుంచి ఆ నారను తీసుకొచ్చి వస్త్ర నిర్మాణం చేయాలి. అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఆ నార వస్త్రాలు తీసుకుని వస్తూ ఉంటే ఈ రాక్షసులు అడ్డగించి ఆ వస్త్రాలు నిర్మాణం చేయడం నారను అపహరించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ దేవల మహర్షి ఆ పార్వతీదేవిని వేడుకుంటే అప్పుడు పార్వతీదేవి చౌడేశ్వరి నామం ధరించి ఆ రూపంతో ప్రత్యక్షమై ఆ రాక్షసుల్ని శంభుడు నిశంభుడు అనే రాక్షసులను సంహారం చేసి ఆ వస్త్రాల నిర్మాణం చేయడానికి ఆ నారను దేవల మహర్షికి అప్పచెప్పింది. ఆ రకంగా దేవల మహర్షి వేడుకొనగా ఉద్భవించింది చౌడేశ్వరి దేవి. ఆ దేవతను దేవల మహర్షి వంశాను సంజాతులే దేవాంగులు. మా కుల గురువు మా మూల పురుషుడు దేవల మహర్షి. ఆ దేవల మహర్షి వేడుకొనగా పుట్టినటువంటి దేవాంగులు అప్పుడు ఆ మాతను తలుచుకొని ఆ తల్లిని చౌడేశ్వరి దేవిని మా కులదేవతగా భావించి అప్పటి నుంచి ఆ అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారికి పూజ చేసుకుంటూ ప్రతి నెల పౌర్ణమందు పూజలు చేసుకుంటూ ఆ తర్వాత ఈ పెద్ద ఉత్సవం చేయడానికి అన్ని రోజులు సంకల్పం జరగదు కాబట్టి కొన్ని సంవత్సరాలకు ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆవిడికి ఈ విధంగా ఉత్సవం చేయడానికి నిర్వహిస్తారు. కులదేవత అయిన శ్రీమతి చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవాలు ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం 13వ తారీఖున జ్యోతి ప్రజ్వలన, జ్యోతి ఊరేగింపు. ఈ కార్యక్రమం వచ్చేసి 12 గంటల 14 నిమిషాలకి ఈ కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. అలాగే 14వ తారీఖున అమ్మవారి నగరోత్సవం, 15వ తారీఖు అమ్మవారి నగరోత్సవం. ఈ 2 కార్యక్రమాలు తెల్లవారులు కార్యక్రమం జరుగుతూ ఉంటది. ఈ కార్యక్రమానికి దేవాంగ బాంధవ్యులందరూ వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 20,000 మంది వరకు మేము కూడా 20,000 మందికి భోజనం ఏర్పాట్లు, అలాగే రాత్రిపూట ఉచిత టిఫిన్, టీలు అవి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వసతి సౌకర్యం కూడా అంతమందికి మేము ఒక 3 రూపాయలు తీసుకుని అది ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అలుగు సేవ అంటే చింతగుట్ట
చింతగుంటపాలెంలో నిర్వహించే దేవాంగ కులదేవత శ్రీమద్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్ మహోత్సవములు 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమంలో గురువారం 13/3/2025 రాత్రి 12:14 జరుగు జ్యోతిర్ మహోత్సవము ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టము. అలాగే 15/3/2025 శనివారం అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం జరుగును. 14, 15 ఈ 2 రోజులు మధ్యాహ్నం భోజన కార్యక్రమం నిర్వహించబడును. పై కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ఉత్సవ కమిటీ, చింతగుంటపాలెం, దేవాంగులపేట. రక్త తర్పణ చౌడేశ్వరిగే